హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మొదటి వారం నామినేషన్స్ గొడవలతో జరిగి ముగిశాయి. ఈ వారం నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు అంటే విష్ణుప్రియ, మణికంఠ, పృథ్వీరాజ్, శేఖర్ భాష, సోనియా, బేబక్క. ఈ బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది అస్సలు ఊహించలేం. ఒక్కసారిగా జీరోలు అనుకున్న వాళ్ళు హీరోలు అవుతారు, హీరోలు అనుకున్న వాళ్ళు జీరోస్గా మారతారు. తాజాగా కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యింది. నిన్న మొన్నటి వరకు నెగిటివ్గా ఊరికే ఏడుస్తున్నాడు, ఎమోషనల్ అవుతున్నాడు అనుకున్న నాగమణికంఠ ఒక్కసారిగా నామినేషన్స్లోకి రావడంతో అత్యధిక ఓటింగ్తో దూసుకుపోతున్నాడు. ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ ఉండడంతో బిగ్ బాస్ తనని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి మోటివేషన్ చేశాడు. ఈ వ్యవహారం దీనితో నాగమణికంఠ ఓటింగ్ పెరుగుతుంది. ఇక ఈ వీక్ నామినేషన్లో ఉన్నవారిలో ఎవరికి ఎంత శాతం ఓటింగ్ జరిగింది అనేది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఇక ఈ వీక్ అత్యధిక ఓటింగ్ 29%తో యాంకర్ విష్ణుప్రియ టాప్లో దూసుకుపోతుంది. తన గేమ్ పెద్దగా ఏం లేకున్నా తనకున్న ఫాలోయింగ్ వల్ల అంతలా ఓటింగ్ నమోదవుతుందని తెలుస్తుంది. విష్ణుప్రియపై ఈ సీజన్లో భారీ హైప్స్ ఉన్నాయి. దానికి తగ్గట్టు ఒక్క క్షణం కూడా ఇప్పటి వరకు కనిపించకపోవడం విశేషం. ఇక రెండో స్థానంలో 26% ఓటింగ్తో నాగమణికంఠ నిలిచాడు. మణికంఠ ఎమోషనల్ అవ్వడంతో సింపతి గేమ్ బాగా వర్కౌట్ అయ్యింది అని చెప్పవచ్చు. అదే ఓట్ల రూపంలో అతనికి రివర్స్ అవుతుంది. ఇక 12% ఓట్లతో మూడో స్థానంలో పృథ్వీరాజ్ ఉన్నాడు. 12% ఓట్లతో నాలుగో స్థానంలో ఆకుల సోనియా ఉంది. ఇక 10% ఓట్లతో శేఖర్ భాష ఐదో స్థానంలో కొనసాగుతుంటే చివరి స్థానంలో 9% ఓట్లతో బేబక్క కొనసాగుతుంది. ఇక ఇది ఇలా ఉంటే ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఎత్తేయడం అనేది బిగ్ బాస్కి ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఇది ఒక్కోసారి పాటిస్తారు, ఒక్కోసారి పాటించరు. వాళ్ళకి ఆ కంటెస్టెంట్ అవసరం లేదు అనుకుంటే పంపించేస్తారు. అవసరం అనుకున్న వాళ్ళు తక్కువ ఓట్లు వచ్చి ఎలిమినేట్ అయిపోతుంటే మాత్రం ఎలిమినేషన్ ఎత్తేస్తాడు బిగ్ బాస్. కాబట్టి తొలివారం ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా అనేది కూడా కీలకమే ఇక్కడ. ఎలిమినేషన్ ఉంటే మాత్రం బెజవాడ బేబక్క బిగ్ బాస్ హౌస్కి బాయ్ బాయ్ చెప్పాల్సి వచ్చే అవకాశం 100కి 100% కనిపిస్తుంది. ఈ ఓటింగ్ అనాలిసిస్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మీ అభిమాన కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్లో తెలపండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.